అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధానంగా ఎటు చూసినా ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. పూర్తిగా 70 కెమెరాలతో సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా సమస్య లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఆర్టీసీ కనబడుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపెట్టచ్చు. ఇది మెయిన్ ఆర్టీసీ స్టేషన్ అని చెప్పుకోవచ్చు, మేడారం బస్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా భక్తులకు చెప్పే ఒక ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడి ద్వారా నేరుగా గద్దెలకు అంటే ఇదే మనం చూపెట్టే ఇదే బస్టాండ్ ద్వారా నేరుగా అమ్మవారి దర్శనానికి కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. కిలోమీటర్ 200 మీటర్లు అంతే ఉంటుంది. అంటే చాలా ఈజీగా మనం దర్శనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దీంతో పాటు ఎటువంటి సమస్య లేకుండా వారికి సంబంధించి ఎప్పటికప్పుడు భక్తులు కనుక ఒకవేళ రద్దీ పెరిగితే బస్సెస్ దానికి అనుగుణంగా వేస్తారు. బస్సెస్ దానికి అనుగుణంగా వేసేసి సమస్య ఉత్పన్నం కాకుండా వెంటనే పరిష్కారం చేస్తారు. మరోటి ఈసారి ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సులు గతంలో కొంత మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యేది, కొంత ఆలస్యం అయ్యేది. అయితే ఈసారి ఎక్కడ అటువంటి పరిస్థితి లేదు. రోడ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండే విధంగా దానికే అంటే అప్ వేరుంటుంది, డౌన్ వేరుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా 70 సీసీటీవీ కెమెరాలు ప్రధానంగా అన్ని స్టేషన్ల దగ్గర అన్ని ప్రాంతాలలో అధికారులను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే ఇక్కడ కంట్రోల్ రూమ్కి సెట్ ద్వారా సమాచారం వచ్చేస్తుంది. దానికి ఆ సమాచారం రాగానే వెంటనే సమస్య పరిష్కారం చేసే విధంగా అధికారులు జాగ్రత్త తీసుకుంటారు. పూర్తిగా దీనికి సంబంధించి ఆర్టీసీ ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా 4.5 నుంచి 5 లక్షల మందిని ఇప్పటికే సురక్షితంగా ఆ గమ్యానికి ఆర్టీసీ చేర్చింది. తెలంగాణ ఆర్టీసీ ప్రధానంగా ఈసారి 40% మహిళలు పూర్తిగా వాడిందని చెబుతున్నారు. 40% మహిళలు నేరుగా ఆర్టీసీ సర్వీస్ని వాడారు, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడ కూడా బస్సుల కొరత రాకుండా ఒకవేళ బస్సులకు సంబంధించిన సమస్య ఉత్పన్నమైతే వెంటనే హైదరాబాద్ లాంటి మహానగరాల నుండి అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి ఎక్కడ ఏ అవసరం ఉన్నా వెంటనే రిక్వైర్మెంట్ ఉండే విధంగా ఆ బస్సులను సమకూర్చారు. దాదాపుగా 6,000 బస్సులతో పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క కార్మికులను కూడా ఆర్టీసీలో పనిచేసే కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వారికి కూడా షిఫ్ట్ వైజ్గా డ్యూటీలు వేస్తూ వారి ఆరోగ్యరీత్యా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మేడారం జాతర ఆర్టీసీ సురక్షితం అని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ ద్వారా ఒకవేళ కనుక ప్రయాణం చేస్తే నేరుగా గద్దెలకు చేరుకోవడానికి సులువుగా ఉంటుంది. లేకుంటే ఎటు చూసినా కానీ 4.5 కిలోమీటర్ల ప్రయాణం ఉంది. కాలినడకన గద్దెలకు రావాల్సి ఉంది. చాలా రష్ ఉంది. కాబట్టి రోజు రోజుకు కుంభమేళకు అంటే మొన్న సారక్క వచ్చిన పరిస్థితి, నిన్న సమ్మక్క వచ్చిన పరిస్థితి, నేరుగా ఈ తరుణంలో రోజు రోజుకు జనసంద్రోహంగా మారిపోయిన పరిస్థితి. మహా కుంభమేళ కాబట్టి జనాల కిక్కిరిసిపోయినని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా ఇటు ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఒకసారి పూర్తిగా బస్ స్టాండ్కి వెళ్ళి అందిద్దాం. తెలంగాణ ఆర్టీసీ చాలా ప్రతిష్టాత్మకంగా మేడారం జాతరను తీసుకుంది. మేడారం జాతరను తీసుకొని దాదాపుగా 4.5 నుంచి 5 లక్షల మందిని తరలించాం, అదేవిధంగా అప్ డౌన్ చేశామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రీజన్ ఏరియాలో ఇటు కరీంనగర్ నుంచి మొదలుకొని ఇటు వరంగల్ వరకు, వరంగల్, ఖమ్మము, ఆదిలాబాదు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మనం ఒకసారి చూపెట్టచ్చు. పూర్తిగా 6,000 బస్సులతో దాదాపుగా 12 నుంచి 14,000 మంది ఆర్టీసీ కార్మికుల తోటి పూర్తిగా ఈ సక్సెస్ను చేపట్టారు. ఒక రకంగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఇదివరకే మనం అధికారులతో మాట్లాడిస్తే దీనికి కానీ పూర్తి ఏర్పాటు చేస్తున్నాం. 70 సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే ఒకవేళ కార్మికుల క్రౌడ్ పెరిగితే అంటే జాతరకు వచ్చిన భక్తుల క్రౌడ్ పెరిగితే వెంటనే ఆ క్రౌడ్ను నివారించే విధంగా వెంటనే బస్సులు వేసే ప్రయత్నం ఏ వైపు అంటే ప్రధానంగా
అటు కరీంనగర్ వైపు వెళ్ళాలా, ఆదిలాబాద్ వైపు వెళ్ళాలా, ఖమ్మం వైపు వెళ్ళాలా. అంటే ఏ భక్తులకు ఒకవేళ భక్తులకు వచ్చిన విధంగానే వెంటనే ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్న ఆ పరిస్థితి కనబడుతుంది. దానికి గాను కార్మికులు కూడా సిద్ధంగా ఉన్నారు. షిఫ్ట్ వైజ్గా డ్యూటీలు వేస్తున్న పరిస్థితి. కార్మికుల పూర్తి స్థాయిలో ఒక రకంగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ బస్టాండ్ అంటే మేడారం బస్టాండ్ మహా బస్టాండ్ విశేషం ఏంటంటే దాదాపుగా 6,000 బస్సులతో 12 నుంచి 14,000 బస్సు డ్రైవర్లు అండ్ కండక్టర్లతో పూర్తిగా వెంటనే బస్సు ద్వారా ప్రయాణం సురక్షితమని చెప్పే ప్రయత్నం చేస్తున్నది ఒకటి. రెండోది, ఒకవేళ బస్సు ప్రయాణమే వెంటనే చేస్తే బస్సు ప్రయాణం ద్వారా నేరుగా ఇక్కడ దిగిన తర్వాత నేరుగా అమ్మవారిని దర్శించుకోవడానికి అంటే సమ్మక్కను సారక్కను దర్శించుకోవడానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. కాలినడకన కానీ లేదంటే బస్సులు కానీ అన్నీ ఉన్న పరిస్థితి ఇక్కడ సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ప్రధానంగా దీంతో పాటు మరో విషయం ఏంటంటే ఎక్కడ క్రౌడ్ ఉన్నా కానీ ఆ క్రౌడ్కు అనుగుణంగా క్రౌడ్ను వెంటనే బస్సుల్లో తరలించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్జేడీ స్థాయి అధికారులు, డిఎం స్థాయి అధికారులను ఏర్పాటు చేసి సమస్య ఉత్పన్నం కాకుండా సమస్య వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు అయితే తెలంగాణ ఆర్టీసీ చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్టీసీ మళ్ళీ చెబుతున్నాను, ఆర్టీసీలో ఈసారి 40% మహిళలు ఫ్రీ టికెట్ వినియోగించుకున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఫ్రీ టికెట్ విషయంలో కూడా మేము అన్నీ ఎక్కడ కూడా అంటే కనీస అసౌకర్యం కలగకుండా సౌకర్యార్థంగా ఉండే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శివతో రవినాయక్, ఆర్టీవీ, మేడారం జాతర నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.